తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ కానుంది. 8,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం వరకు జరిగే పోలింగ్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 8,195 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ఎన్నికల బరిలో 12,930 మంది అభ్యర్థులు ఉన్నారు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 52 లక్షలకు పైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,301 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 25,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక ఎన్నికలు కావడంతో భారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. గెలిచిన వార్డు సభ్యులు, కార్పొరేటర్లతో ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అలాగే కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. సెషన్స్ ఫస్ట్ డే షెడ్యూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి భేటీ అవుతాయి. 10 గంటల 5 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుంది. గంటకు పైగా గవర్నర్ మాట్లాడతారు. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఎన్ని వర్కింగ్ డేస్లో నిర్వహించాలి అనే అంశంపై చర్చిస్తారు. 18 నుంచి 20 రోజులు జరపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. కేంద్ర బడ్జెట్లో వచ్చిన నిధులు, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రూపొందించే అవకాశం కనిపిస్తోంది. 2,30,000 కోట్లకు పైగా ఏపీ బడ్జెట్ ఉంటుందని అంచనా. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలతో పాటు మహిళలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉండేలా చూస్తున్నట్టు సమాచారం. మంత్రి పయ్యావుల దీనిపై శాఖల వారీగా సమీక్షలు జరిపారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు బడ్జెట్ ప్రిపరేషన్ చేపడుతున్నారు. మరోవైపు తొలి రోజైన ఇవాళ వైసీపీ హాజరు కావాలని భావిస్తోంది. జగన్ సహా ఎమ్మెల్యేలంతా మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. శాసనసభాపక్షం సమావేశం తర్వాత మిగిలిన రోజులు సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే విషయంపై వైసీపీ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కల్తీనయ్యే అంశం హాట్ టాపిక్గా ఉంది. దానిపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగనున్నట్టుగా సమాచారం. నెయ్యి కల్తీపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అయితే ఈ చర్చలో వైసీపీ పాల్గొంటుందా లేదా అనేది చూడాలి. ఇటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సూపర్ 6, వివిధ ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యతపైన చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధాని అమరావతి, పోలవరంతో పాటు ఇతర బర్నింగ్ టాపిక్స్ కూడా ప్రస్తావనకు రానున్నట్టు తెలుస్తోంది. అయితే సున్నిత అంశాలపై చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్షం లేకపోవడంతో ప్రభుత్వ ఎజెండా మాత్రమే అసెంబ్లీలో కొనసాగనుంది. ఇంతకీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా? దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇవాళ గవర్నర్ సమావేశానికి హాజరై మిగిలిన రోజులు బాయ్కాట్ చేస్తారా, లేదంటే కంటిన్యూ అవుతారా? జగన్ ప్లాన్ ఏంటి? అసెంబ్లీకి హాజరు కావాలా వద్దా అనే అంశంలో తర్జన పడుతున్న వైసీపీ ఎట్టకేలకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. గత బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీకి దూరం ఉన్న వైసీపీ ఈసారి బడ్జెట్ సమావేశాలలో ఒకరోజు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న కారణంతో సభకు దూరంగా ఉంటున్న వైసీపీ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయి. అధికార కూటమి ఈసారి అసెంబ్లీ సమావేశాలను సుదీర్ఘంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు కొత్తగా ఇరిగేషన్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తరుణంలో వైసీపీ సభ్యులు సభకొచ్చి ప్రజా సమస్యలపై పోరాడతారా, లేదంటే కేవలం అటెండెన్స్ వేయించుకుని వెళ్లిపోతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీరు సభకొచ్చి నిరసన తెలిపి వాకౌట్ చేసినా అది రికార్డుల్లో హాజరుగానే పరిగణించబడుతుంది. ఈ ఎత్తుగడతోనే జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు.
అసెంబ్లీ నిబంధనల ప్రకారం వరుసగా 2 సమావేశాలకు లేదా 60 పని దినాల పాటు సభకు గైర్హాజరైతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో సాంకేతికంగా అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి కనీసం ఒక్కరోజైనా సభకు హాజరవ్వాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సభకు హాజరైన రోజే పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసే అవకాశం ఉంది. తన పార్టీ ఎమ్మెల్యేల పదవులను కాపాడుకుంటూనే ప్రభుత్వంపై తన నిరసనను కొనసాగించే వ్యూహంతోనే జగన్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం టైంలో అసెంబ్లీకి హాజరైన జగన్ ఈసారి కూడా తొలి రోజు సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. శాసనమండలి సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరై తమ పార్టీ వాయిస్ వినిపించనున్నారు. అసెంబ్లీకి హాజరయ్యే టైంలో వైసీపీ నేతలపై దాడులు, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ నిరసన తెలియజేసే అవకాశం ఉంది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓ కేసులో బెయిల్ లభించినా మరో కేసులో రిమాండ్ విధించడంతో జైలుకు పరిమితమయ్యారు అంబటి. ఇక బెయిల్, కస్టడీ పిటిషన్లపై గుంటూరు స్పెషల్ కోర్టు ఇవాళ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో గుంటూరు కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. కానీ పట్టాభిపురం కేసులో అంబటికి రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన జైలుకు పరిమితమయ్యారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గతేడాది నవంబర్ 12న వైసీపీ ఆందోళన చేసింది. అంబటి రాంబాబు నేతృత్వంలోని నిరసనకారుల్ని పట్టాభిపురం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో అంబటి రాంబాబు దురుసుగా ప్రవర్తించారు. ఫలితంగా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోసం రాజమండ్రి జైల్లో ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరుకు తరలించారు. స్పెషల్ జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారించిన న్యాయమూర్తి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు తనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని, వాటిని కొట్టివేయాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు అంబటి. తనపై 3 నెలల క్రితం నమోదైన కేసులో ఎప్పుడు పీటీ వారెంట్ వేయడం ఏమిటి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతవరకు తనకు 41A నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు అంటూ తమ వాదనలు వినిపించారు. మరోవైపు అంబటిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 అంశాలపై ఇవాళ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఇంకోవైపు జైలులో అంబటి రాంబాబుకు వసతులు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై కూడా ఇవాళ కోర్టు తీర్పు చెప్పనుంది. దీంతో ఏ అంశాల్లో స్పెషల్ కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో తనపై నమోదైన కేసులన్నింటినీ కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశారు అంబటి రాంబాబు. దీంతో ఈ కేసుల్లో ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులకు సూచించింది హైకోర్టు. ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జగన్ భద్రతపై బాబు సర్కార్ రాజీ పడుతోందని ఆరోపిస్తోంది. ఇంతకీ వైసీపీ ఆరోపణల ఆంతర్యం ఏంటి? మాజీ సీఎం జగన్ కు Z+ కేటగిరీ భద్రత ఉంది. అయితే ఇటీవల ఆయన పర్యటనల్లో భద్రతా లోపాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలశిల రఘురాం అంటున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ నెల 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి వెళ్లారు వైఎస్ జగన్. అయితే ఆ సమయంలో భద్రతా లోపాలు కనిపించాయంటున్నారు రఘురాం. ట్రాఫిక్ను సాకుగా చూపించి 22 కిలోమీటర్ల దూరం గల మార్గాన్ని పక్కన పెట్టి 47 కిలోమీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడాన్ని తప్పుబట్టారు రఘురాం. పైగా అధికారులు సూచించిన మార్గంలో తాము వెళ్లినా రిటర్న్ జర్నీలో మాత్రం ముందస్తు సమాచారం లేకుండా రూట్ మార్చేశారు అని తెలిపారు. అత్యంత రద్దీగా ఉన్న మార్గంలో ప్రయాణించడం Z+ కేటగిరీ VVIPకి ఏమాత్రం అనుకూలం కాదన్నారు. జగన్ రూట్ మ్యాప్లో మార్పులు ఇదే తొలిసారి కాదన్నారు రఘురాం. గతంలో కూడా జగన్ భద్రతలో లోపాలు జరిగాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జగన్ భద్రతపై స్వతంత్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. రూటు మార్పులపై తక్షణం విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు రఘురాం. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. అసలు ప్రమాదం ఎలా జరిగిందో తేల్చే పనిలో పడింది నాగ్పూర్ నుంచి వచ్చిన టీం. మరోవైపు ఓటుకు నోటు కేసులో కీలకమైన ఫైల్స్ తగలబడిపోయాయనే ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు తెలంగాణ డీజీపీ. హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు రంగం సిద్ధమయ్యింది.
సెంట్రల్ ఫోరెన్సిక్ టీం విచారణ ప్రారంభించింది. నాగ్పూర్కి చెందిన ఫైర్ అకాడమీ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. మరోవైపు ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై థర్డ్ పార్టీ విచారణ చేపట్టింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి క్రైమ్ సీన్ను అంచనా వేసిన అధికారులు విచారణ ప్రారంభించారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన సర్వర్ల నుంచి డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నించారు. సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన నిపుణులు ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ తగలబడిపోయాయనే ప్రచారం జరిగింది. అయితే ఈ వాదనలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి దాని గురించి. 2015 నాటి ఈ కేసులో ఆధారాలను 2021లోనే కోర్టుకు సమర్పించినట్లుగా తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన 7 టెక్నికల్ ఎవిడెన్స్ పాక్షికంగా ధ్వంసమవడంతో డేటా రిట్రీవ్ చేస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అన్ని పరిశీలించాకే నివేదికలు ఇచ్చామని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో యాక్సిడెంట్ సీన్ను ఎవరూ డిస్టర్బ్ చేయడం లేదని డీజీపీ క్లారిటీ ఇచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వర్లకు బ్యాకప్ లేదని సమాచారం. దీంతో సర్వర్ సహా కంప్యూటర్ల డేటాను బ్యాకప్ చేయడం డిపార్ట్మెంటుకు సవాల్గా మారినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో సీఎం మారుతున్నారా? అవునో కాదో ఇప్పుడే చెప్పలేం, కానీ కన్నడ నాట పాలిటిక్స్ మళ్లీ హీట్ ఎక్కాయి. బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పెద్దలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డీకేను సీఎం చేయాలంటూ ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాయడం హాట్ టాపిక్గా మారింది. కర్ణాటక సీఎం మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 5 ఏళ్లు నేనే సీఎంగా ఉంటాను అంటూ సిద్ధరామయ్య కాన్ఫిడెంట్ గా చెబుతున్నా సీన్ అలా లేదంటున్నారు విశ్లేషకులు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వీలైనంత మౌనంగానే కనిపిస్తున్నారు. అదే సమయంలో హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. కర్ణాటకలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా వాటికి డుమ్మా కొట్టి మరీ హస్తినలో పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతుండడం హాట్ టాపిక్ గా మారింది. అటు ఢిల్లీలో డీకే ఉంటే ఆయన అనుచరులు అధిష్టానం ముందు కీలక ప్రతిపాదన పెట్టారు. డీకే శివకుమార్ను సీఎం చేయాలంటూ సుమారు 80 మంది ఎమ్మెల్యేలు హైకమాండ్కు లేఖ రాశారు అనే టాక్ వినిపిస్తోంది. సీఎం సీటు మార్పుపై చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ 2 రోజులుగా ఢిల్లీలోనే ఉండటం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యింది. 80 మంది ఎమ్మెల్యేలు లేఖ రాసిన విషయంపై డీకేను ప్రశ్నిస్తే 136 మంది ఎమ్మెల్యేలు తనకే సపోర్ట్ చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. I have not come for any position. Position is not important for me. Position will come whenever it wants to come. Of course, party is more important than everything. Around 80 to 90 MLAs, they are saying that they are in your position. They are in your support. 136. In your support, sir? Sir, in your support. Sir, you are saying that 136 are in your support for your CM. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్కు 136 స్థానాలు ఉన్నాయి. 2023లో పార్టీ అధికారంలోకి రాగానే సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ పేరు కూడా సీఎం రేసులో బలంగా వినిపించింది. అయితే ఫైనల్గా సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపింది. మరోవైపు సిద్ధరామయ్య 2.5 ఏళ్లు సీఎంగా ఉంటే ఆ తర్వాత 2.5 ఏళ్లు డీకే శివకుమార్ ఆ పదవిని చేపడతారు అనే చర్చ బలంగా జరిగింది. కానీ అది జరగలేదు. సీఎంను మారుస్తారు అనే ప్రచారం మాత్రం జోరుగానే జరుగుతోంది. కానీ ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డీకే ఢిల్లీ వెళ్లడం, 80 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాయడం హాట్ టాపిక్. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే ఎవరూ మాట్లాడడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా కర్ణాటక పాలిటిక్స్లో మరోసారి రచ్చరాజేసింది. మైసూర్ శాండల్లో సోప్ బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పందం అమల్లోకి రావడంతో మళ్లీ వివాదం మొదలైంది. కన్నడ అందాలు పనికిరావా, తమన్నా కోసం కోట్లు తగలేస్తారా అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ వివాదాల సంగతి మాకెందుకు, ఇదే మా లక్ష్యం అంటూ టర్నోవర్పై టార్గెట్ ఫిక్స్ చేసుకుంది కేఎస్డీఎల్. నడుమంపుల వయ్యారి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కన్నడ నాట రచ్చ రాజేసింది. మైసూర్ శాండిల్ సోపు బ్రాండ్ అంబాసిడర్గా ఆమె నియామకం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది.
నిన్నటి నుంచే ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రచారకర్తగా బాధ్యతలు తీసుకోవడం వివాదాస్పదమయ్యింది. 108 ఏళ్ల చరిత్ర ఉన్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ KSDL తన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్ను కొత్త హంగులతో రీలాంచ్ చేస్తోంది. మహారాజా నల్వడి కృష్ణరాజ వడియార్ ముందు చూపుతో ప్రారంభమైన ఈ వారసత్వాన్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికి కంపెనీ టర్నోవర్ను 5,000 కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నార్త్ ఇండియాలో మార్కెట్ పెంచుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోయిన్ తమన్నా భాటియాను ప్రచారకర్తగా ఎంచుకుంది. గతేడాది మే నెలలో తమన్నాను 6.2 కోట్లకు బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీరుపై వివాదం చెలరేగింది. లోకల్ టాలెంట్ కాదని బయటి వారిని ఎలా తెస్తారు అంటూ కన్నడ సంఘాలు, సోషల్ మీడియా యూజర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కర్ణాటక ఆత్మగా భావించే బ్రాండ్కు ముంబైకి చెందిన నటిని ఎలా తీసుకుంటారు అని మండిపడుతున్నారు. కన్నడ నటీమణులను కాదని ఇతర భాషా నటీమణులకు కోట్ల రూపాయలు చెల్లించి ప్రోత్సహించడం ఏంటని వారు నిలదీస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ మళ్లీ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అష్టాదశ శక్తిపీఠం జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. శ్రీశైలం శివనామ స్మరణతో మారుమోగుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా వస్తున్నారు భక్తులు. 12 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేశారు. దీంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించిన దానికంటే భక్తులు అధికంగా రావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. శివమాల ధరించిన శివభక్తుల సంఖ్య కూడా ఈసారి భారీగా పెరుగుతుందని భావించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం 13 ఎకరాల విస్తీర్ణంలో చలువ పందిళ్లు వేశారు. భక్తుల సత్వర దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా 20 కంపార్ట్మెంట్లు సిద్ధం చేశారు అధికారులు. శివస్వాముల కోసం చంద్రావతి కళ్యాణ మండపంలో 4 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం పెద్ద మొత్తంలో లడ్డూ ప్రసాదం తయారు చేయిస్తున్నారు. మొత్తం 40 లక్షల లడ్డులను ప్రసాదంగా అందించనున్నారు. హపటకేశ్వరం, సాక్షి గణపతి, భీముని కొలను, కైలాసద్వారం, పాలధార వంటి ప్రాంతాల్లో కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే సందర్శకుల కోసం 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. 34 RO ప్లాంట్ల ద్వారా మంచినీటికి కొరత లేకుండా చూస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ధ్వజారోహణం జరిగింది. రెండో రోజు భృంగి వాహన సేవ నిర్వహించారు. మూడో రోజు హంస వాహన సేవ జరిగింది. 4వ రోజైన ఇవాళ మయూర వాహన సేవ జరగనుంది. రేపు రావణ వాహన సేవ, ఎల్లుండి పుష్ప పల్లకి సేవ, 14న గజవాహన సేవ జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదినాన ప్రభోత్సవం, నందివాహన సేవ జరుగుతాయి. అలాగే స్వామివారికి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.